కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భాగ్యనగర్పై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో భాగంగా మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మూసీ నది ప్రక్షాళన చేపడుతోంది. నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నది పరివాహక ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. అభివృద్ధితో పాటు ఉపాధి రంగంలో యువతకు అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మూసీ నదిపై సర్కారు చేపడుతున్న డెవలప్మెంట్పై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. లంగర్ హౌస్ సమీపంలోని బాపుఘాట్ వద్ద ప్రారంభమై లంగర్ హౌస్, అత్తాపూర్, జియాగూడ, కిషన్బాగ్, పురానాపూల్, ముస్లిం జంగ్పూల్, నయాపూల్, మలక్పేట్, నాగోల్ మీదుగా ఘట్కేసర్ సమీపంలోని గౌరెల్లి వరకు ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లా మీదుగా కృష్ణానదిలో కలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతాన్ని హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతాన్ని అయితే విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు వ్యూహాలు యోచిస్తూ అయితే హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రణాళికలు అధికారులతో రూపొందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్టును డెవలప్ చేసి ఈ యొక్క ప్రాజెక్టుకు మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి లంగర్ హౌస్ సమీపంలో ఉన్న బాపుఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు బాపుఘాట్లో మూసీ నది ఇక్కడే ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నగరంలో ఇటు ఎక్కడైతే అనంతగిరి హిల్స్ అక్కడ గుట్టల్లో మొదలైనటువంటి మూసీ నది హైదరాబాద్ ప్రాంతాన్ని మాత్రం బాపుఘాట్ వద్ద కలుస్తుంది. ఇక్కడ బాపుఘాట్ వద్ద ఇటు గండిపేటకు సంబంధించినటువంటి నీళ్లు రావడంతో పాటు ఇక్కడే మూసీ నది కలవడంతో ఇక్కడ నుంచి సుమారు 55 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనం చూస్తే ఇక్కడ లంగర్ హౌస్లో ఉన్నటువంటి బాపుఘాట్ వద్ద మొదలుకున్నటువంటి ఈ యొక్క మూసీ నది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పురానాపూల్, అదేవిధంగా నయాపూల్తో పాటు అదేవిధంగా ఎంజీబీఎస్ బస్ స్టాప్, మలక్పేట్, నాగోల్ మీదుగా ఘట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరెల్లి వరకు కూడా సుమారు 55 కిలోమీటర్ల మేర హైదరాబాద్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మూసీ నదిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యంగా ఉపాధి రంగాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ భారీ నిర్మాణాలతో పాటు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు పిల్లలకు అవసరమైనటువంటి పార్కులు కానీ అదేవిధంగా గేమ్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ స్టేడియంలు కానీ అన్నీ కూడా నిర్మించేందుకు ఇక్కడ అధికారులతో అయితే ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రవాహం సిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కారణంగా చాలా ప్రాంతాల్లో దాని పరివాహక ప్రాంతం అన్యాక్రాంతానికి గురైంది. సిటీలో జనాభా పెరిగే కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సాధారణంగా రేకుల షెడ్లతో నివాసం ఉండడం ప్రారంభించి క్రమేణా భవనాలుగా మార్చేసుకున్నారు. దీంతో మూసీ నిర్మాణంలో ఏర్పాటు గోడలను కూడా దాటుకుని మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇళ్ల నిర్మాణమే కాకుండా వివిధ కులాలు, మతాలకు సంబంధించిన ఆలయాలను నిర్మించి స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితులు మహానగరంలో నెలకొన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి జియాగూడ, కిషన్బాగ్ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మూసీ నదికి ఒకవైపు నుంచి మరొక వైపు నడిచేందుకు కూడా వీలుగా ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇక్కడ మూసీ నది పరివాహక ప్రాంతం అనేది కొంత తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఇది ఓల్డ్ సిటీ ప్రాంతం కింద వస్తుంది. ఇక్కడ చాలా ప్రాంతాలలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్రమ నిర్మాణాలు అంటే మూసీ ప్రాంతం ఏదైతే ఉందో దానికే ఇక్కడ ఉన్నటువంటి పాత ఎడ్జెస్ ఏదైతే గోడలు ఉంటాయో వాటి కూల్చి కూడా నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితులను మనం ఇక్కడ విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ జనాలు అక్కడ ఉండడానికి నివసించడానికి స్థానికంగా ముందుగా ఒక రేకుల షెడ్ మాదిరిలో వేసుకొని అనంతరం నిర్మాణాలు చేపట్టి ఆ నిర్మాణాల ఆధారంగానే అక్కడ భవనాలు కూడా అనంతరం నిర్మించినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ కాస్ట్లీ ఏరియా కావడంతో గతంలో నుంచి కూడా మూసీ నదికి సమీపంలో ఖాళీ స్థలం ఉండేది. అంటే మూసీ వర్షాకాలంలో మాత్రమే నిండుగా ప్రవహిస్తుంది. అనంతరం తర్వాత దాని ప్రవాహం తీవ్రత కొంచెం తగ్గిన నేపథ్యంలో దీనికి ఆనుకునే అంటే రెండు వైపులా కూడా ఇక్కడ గోడల నిర్మాణం చేపట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాటికి ఆనుకొని రేకుల షెడ్ మాదిరిగా వేసుకొని తర్వాత భవనం నిర్మించినటువంటి పరిస్థితులను అయితే ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా మూసీ మధ్య భాగంలో మనం చూడవచ్చు ఇక్కడ జియాగూడ పరిధిలో అయితే ఒక ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బండలపైన
హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా వచ్చి వెళ్తుంటారు. అంటే మూసీ నది అనేది ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు కలుషితమైన నీరు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మాత్రం ఆలయాలకు కానీ ఇక్కడ ఒకవైపు నుంచి మరోవైపు కాలినడకన వెళ్ళేటువంటి భక్తులను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ అదేవిధంగా ప్రతిరోజు కూడా మూసీ నదిని ఒకవైపు నుంచి మరొక వైపు దాటేందుకు కూడా ఇక్కడ ప్రజలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే సమీపంలో ఉన్నటువంటి కాలనీ బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటు ఆలయాల నిర్మాణంతో పాటు ఇక్కడ ఉండేందుకు నివసించేందుకు అక్రమంగా అనుమతి లేని ఇల్లులను కూడా నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా నిర్మించబోతున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం మరికొద్ది రోజులలో అంటే మరొక 6 నెలల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నోటీసులు ఇచ్చి తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఇదే ప్రాంతంలో మనం చూసినట్లయితే భారీ నిర్మాణాలతో పాటు ఇటు ఉద్యోగ ఉపాధి రంగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ గతంలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుల ఆధారంగా కూడా స్థలాలను సర్వే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక హైడ్రాలజీ కమిటీని కూడా వేయడం జరిగింది. హైడ్రాలజీ కమిటీ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి రికార్డులను బేస్ చేసుకొని ప్రస్తుతం ఈ యొక్క సర్వేను అంటే 55 కిలోమీటర్ల మేర హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సర్వే నిర్వహించి రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను అందించేందుకు ఒక రాష్ట్ర అధికారులు అయితే కృషి చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైదరాబాద్ నగరాన్ని వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు పెంచే లక్ష్యంగా ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిధులు మంజూరు చేయనుంది. మూసీ నదిపై లండన్ దేశంలోని థేమ్స్ నదిపై నిర్మించిన విధంగా వ్యాపార, వాణిజ్య భవన సముదాయాల నిర్మాణానికి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసింది. మూసీ నదికి ఇరువైపులా పార్కులు, క్రీడా మైదానాలు, పార్కులతో పాటు అవసరమైన బ్రిడ్జ్ నిర్మాణాలకు సంబంధించి సర్వే చేసేందుకు హైడ్రాలజీ కమిటీ ఇంజనీరింగ్ శాఖ రంగంలోకి దిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి పురాణ హవేలీ బ్రిడ్జ్ పై అయితే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఈ ప్రాంతంలో కూడా మనం చూసినట్లయితే చాలా రకాలైనటువంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే సాలార్జంగ్ మ్యూజియంతో పాటు పురాతన భవనాలైనటువంటి హైకోర్టు కానీ అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ తదితర ప్రాంతాలకు అతి దగ్గరగా ఉండేటువంటి మూసీ నది ఏదైతే ఉందో ఈ మూసీ నది వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడ ఎక్కువ మట్టుకు చారిత్రక ప్రాంతం కావడంతో ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. మనం చూడవచ్చు ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ ఎంజీబీఎస్ మెట్రో సంబంధించినటువంటి పిల్లర్లు కూడా ఇక్కడ నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెట్రో నిర్మాణాన్ని కూడా పునరుద్ధరిస్తూ ఇక్కడ ఏదైతే ఎంజీబీఎస్ నుంచి మనం చూసినట్లయితే చాంద్రాయన్ గుట్ట వరకు కూడా ఫలక్నామా వరకు కూడా నిర్మిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్టును అయితే ప్రారంభించడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని పూర్తి చేసి ప్రభుత్వం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకునేది అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉంది. అదే క్రమంలో ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో భవిష్యత్తు తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అంటే మనం చూసినట్లయితే ఇక్కడ పీపీఈ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఈ యొక్క అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టబోతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ మహానగరానికి చాలామంది యువత కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుంటారు. రానున్న రోజుల్లో కూడా రానున్న 5-10 ఏళ్ల తర్వాత కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఇటు ఉద్యోగం ఐటీ రంగంలో కానీ అదేవిధంగా వ్యాపార రంగంలో అన్ని రంగాలలో కూడా హైదరాబాద్ ప్రధానంగా మనం చూస్తే విశ్వవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఇప్పుడు కేంద్రంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఐటీ రంగంలో చాలా అధునాతనమైనటువంటి ఐటీ కంపెనీ అంటే పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలలో ఐటీ సెక్టార్ కానీ అన్ని సెక్టార్లలో ఉపయోగపడే విధంగా ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో భాగంగా అయితే భారీ నిర్మాణాలు చేపట్టి మనం చూడవచ్చు ఇప్పటికే లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నదిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతం ఉందో ఇక్కడ పాత బస్సుకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నదిలో ఏ విధంగా అయితే కట్టడాలు నిర్మించారో అదేవిధంగా కట్టడాలను ఇక్కడ నిర్మించేసి రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతతో పాటు వివిధ జిల్లాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అవసరమయ్యే విధంగా ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఇక్కడ పార్కులు కానీ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మూసీ నదిని మురికి కాలువ ఉన్నటువంటి మూసీ నదిని కూడా స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరికొద్ది రోజులలోనే ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో భాగంగా ఈ యొక్క నదిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు.
మూసీ నది ప్రక్షాళనకు నడుం బిగించిన సర్కారు విధానాలపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కంపుతో ఉన్న ఈ ప్రాంతాన్ని సుందరీకరణ చేయడం సహా కొత్త నిర్మాణాలు చేపట్టడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భాగ్యనగర్కి సరికొత్త సొబగులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్కి చాలా ఫెసిలిటీ అవుతుంది. ఇక్కడ నుంచి బస్ స్టాప్ దగ్గర ఆ సైడ్ ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ సైడ్లో మధ్యలో ఉంది. ఇది చేస్తే చాలా మంచి ప్రాజెక్ట్. పబ్లిక్కి హెల్ప్ కావాలి, పబ్లిక్కి బెనిఫిట్ కావాలి, చేసుకుంటే చాలా బెడ్. ఎందుకంటే ఇది మొత్తం అక్కడ హిమాయసాగర్ నుంచి అక్కడ ఊరికి వెళ్తుంది. మొత్తం చాలా ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది. చేస్తే ఆ ప్రాజెక్ట్ ముందు అది వాసం వస్తుంది కాదు, దానికి ఏమైనా ప్లాన్ చేసి వాసం రాకపోతే, ఎందుకంటే మీరు ఇస్తున్న స్టూడెంట్స్కి అది ఇది వాసం వస్తే మళ్ళీ ప్రాబ్లం, ఏమైనా ఫ్యూచర్లో డిసీజ్ కూడా వస్తుంది. దాని గురించి అది మొత్తం అది సర్వే చేసి చేసుకుంటే చాలా మంచిది. హైదరాబాద్లో ఒక న్యూ ట్రాక్ డెవలప్మెంట్, బిల్డింగ్ డెవలప్మెంట్ అవుతుంది. ఏమైనా రేవంత్ రెడ్డి సార్ చేస్తే అప్రూవల్ ఇస్తే చాలా మంచి. పబ్లిక్కి బెనిఫిట్ ఇవ్వాలి అంతే. మనకు ఏం కావాలి, పబ్లిక్కి బెనిఫిట్ కావాలి, మాకు బెనిఫిట్ కావాలి అంతే సార్. డెవలప్ చేస్తే మంచిగానే ఉంటుంది. డెవలప్ చేయవలసి వస్తుంది, చేయాలి అని పాత వాళ్ళకి ఏమైనా దాడి చూపించాలి. ఎవడి పట్టాలు ఉన్నది అది ఉన్నది, వాళ్ళకి ఏమన్నా దాడి చూపించాలి. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతారు సార్? వాళ్ళు చూపించాలి కదా. కోర్టు ఆర్డర్ వస్తుంది, కోర్టులో ఉన్నది, కేసులు ఉన్నది, దానికి ఏమైనా పట్లు చూపించాలి. మంచిగా ఉంటుంది, చాలా డెవలప్ మంచిగా ఉంటుంది. కానీ ఉన్న వాళ్ళకి ఏమైనా పట్టా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమైనా ధైర్యం చూపించాలి, దారి చూపించాలి. వాళ్ళు ఎక్కడ వాళ్ళు మళ్ళీ పిల్లలు బతకాలి, వాళ్ళకి ఏమైనా చూపించాలి కదా. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపడుతోన్న మూసీ ప్రక్షాళనతో పాటు అభివృద్ధికి 55 కిలోమీటర్ల మేర ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో నిధులను వెచ్చించనుంది. అందుకు గాను ఆర్థిక సహకారం కోసం ఆర్బీఐతో పాటు జైకా వంటి సంస్థలతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు బఫర్ జోన్లలో నివాసముంటున్న ప్రజలకు సహాయం అందించడంతో పాటు పట్టా భూములున్న వారికి సర్కారు ఆదుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన తొలి నివేదికను జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వచ్చే 6 నెలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరానికి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో పాటు మూసీ అభివృద్ధితో రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. చూసినట్లయితే హైదరాబాద్లో లంగరౌజ్ బాపుఘాట్ ప్రాంతంలో ప్రారంభం కానున్నటువంటి ఒక మూసీ నది ఏదైతే ఉందో అక్కడ నుంచి క్రమక్రమంగా పాత బస్తీలో ఉన్నటువంటి నయా పూల్ కానీ, ముస్లిం జంగ్ పూల్తో పాటు పురాణా పూల్, అంతేకాకుండా అక్కడ నుంచి క్రమక్రమంగా కిందికి వస్తూ మనకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్, అంతేవిధంగా చాదర్ఘట్ బ్రిడ్జి ప్రాంతం ఏదైతే ఉందో చాదర్ఘట్ ఏరియాను, అదేవిధంగా అనంతరం మలక్పేట్ నుంచి నాగోల్ వరకు కూడా చేరుకుంటుంది. ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్నాం. నాగోల్లో చూడవచ్చు మూసీ నది పరివాహక ప్రాంతం అనేది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చివరి భాగం సిటీలో. ఇది నాగోల్ తర్వాత గౌరెల్లి వరకు కూడా ఈ యొక్క మూసీ నది కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా అయితే ఇక్కడ పార్కులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కులలో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చిపోయేటువంటి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఇటు మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ పార్కులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో భాగంగా భారీ నిర్మాణాలతో పాటు పార్కులు కానీ, అదేవిధంగా పిల్లలు ఆడుకునేడానికి క్రీడా మైదానాలు కానీ, అంతేకాకుండా అమ్యూజ్మెంట్ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. ప్రస్తుతం మనం నాగోల్లో చూసినట్లయితే సుమారు 2 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూసీ ప్రాంతంలోనే. రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాంతం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు చాలా ఎక్కువ ప్రాంతం కనిపిస్తుంది. మూసీ నది కూడా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ప్రాంతంగా, అంటే ఒకటే సమానమైనటువంటి వెడల్పు కనిపిస్తుంది. కానీ సిటీలో ఉన్నంత వరకు మాత్రం అక్కడ కొన్ని గోడలు నిర్మించి అక్రమంగా కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో మూసీకి సంబంధించినటువంటి పూర్తి వైశాల్యాన్ని, అంటే వెడల్పును మొత్తం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మూసీ నది ఏదైతే ఉందో 55 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ మూసీ నదిని ఇక్కడ రెండు వైపులా కూడా మనం ఇప్పటికే చూడవచ్చు. ఇక్కడ కొన్ని బఫర్ ఏరియా కూడా ఉంటుంది. రెండు సైడ్లో కూడా 50 మీటర్ల వెడల్పుతో అయితే ఆ బఫర్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏరియాను కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టకుండా ఇప్పటికే అధికారులు ఇటు జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా ఇటు
దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ఇక్కడ సుమారు 50 మీటర్ల వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టదు. ఎందుకంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపట్టినట్టయితే రానున్న రోజుల్లో ఈ యొక్క రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలలో కొన్ని కూల్చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ కొన్ని ఉన్నటువంటి పట్టా ల్యాండ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ మనకు నీళ్లు పారే విధంగా, అదేవిధంగా రెండు వైపులా కూడా మనం చూసినట్లయితే లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది పైన బ్రిడ్జి మీద ఏ విధంగా అయితే కొనసాగాయో, మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా రకాలైనటువంటి బ్రిడ్జిలు కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అదేవిధంగా పెద్ద పెద్ద కారిడార్లను కూడా నిర్మించిన నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ కట్టడాలను కూడా నిలిపివేయాలంటూ జిహెచ్ఎంసీ కూడా నిర్మాణంలో ఎవరైతే నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు 55 కిలోమీటర్ల మేర నిర్వహించినటువంటి ఈ ప్రాజెక్టులో అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే ఒక 58,000 కోట్ల అంచనా అనేది అయితే తెలుస్తూ ఉంది. ఇది 58,000 కోట్లు ఉంటుందా లేదంటే మరింత పెరిగే అవకాశం ఉంటుందా అనేది దీనికి సంబంధించి అయితే ఇంకా అంచనా బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో తెలియట్లేదు. కానీ ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించడమే లక్ష్యంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్రకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆర్బీఐతో పాటు అదేవిధంగా జైకా లాంటి ఆర్థిక సంస్థలతో కూడా భేటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కానున్నటువంటి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి మద్దతు కూడా అవసరం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రజలకు మరొక వాణిజ్య వ్యాపారాలతో పాటు ఉపాధి రంగాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రానున్న 6-7 నెలల్లోనే ఇక్కడ పనులు ప్రారంభం కాబోతాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికలు కూడా రూపొందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నెల రానున్న 2 నెలల్లో జూలై నెల వరకు కూడా ఈ యొక్క ప్రణాళికలతో పాటు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధం కాబోతా ఉంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ ప్రజలకు ఇది ఏదైతే ఉందో రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నక్షను కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా తెలిపేటువంటి ప్రయత్నాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రజలకైతే ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హైదరాబాద్ ప్రజలకు రానున్న రోజుల్లో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించడం, ముఖ్యంగా ఐటీతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిధుల కల్పన కానీ అదేవిధంగా అధికారులతో విరివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ ఈ యొక్క ప్రాజెక్టును మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కెమెరామెన్ గౌరవ్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.